అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారిది త్యాగమా లేకపోతే వ్యూహమా అనేది అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది త్యాగమా లేదా ఆయనకి ఏమైనా ఒక వ్యూహం ఉందా అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అయిపోయింది. నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలు చాలా అప్సెట్లో ఉన్నారు. జనసేన పార్టీ నాయకులు చాలా అప్సెట్లో ఉన్నారు. యాక్చువల్లీ ఆ పార్టీకి 2019లో వచ్చిన ఓటింగ్ అయినా, అబౌట్ 20,000 ఓట్స్ వచ్చిన ఓటింగ్ అయినా, అంతకుముందు చిరంజీవి గారి ప్రభావం చూపించిన నియోజకవర్గాలైనా, ఆ తర్వాత 2019 తర్వాత జనసేన పార్టీకి పెరిగిన ఓట్ బ్యాంకును చూసుకున్న ఆ పార్టీకి 25కు పైగా సీట్లు ఇవ్వచ్చు, 30 వరకు ఇవ్వడం రీజనబుల్. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే నేను 27 నుంచి 32 వరకు, 27 నుంచి 32 వరకు ఇస్తారని నమ్మాను. నేను కూడా గతంలో మన ఛానల్లో చాలా సందర్భాల్లో చెప్పా 27 నుంచి 32 వరకు ఇస్తారు అని. కానీ 24, సరే 24 అన్నా ఓకే, 27కి 24కి పెద్ద తేడా లేదు కానీ ఓకే చల్తా హై అనుకున్నాం. కానీ చివరికి 21 సీట్లే మిగిలాయి. ఎప్పుడైతే బీజేపీ పొత్తులో దూరిందో ఇప్పుడు జనసేన పార్టీ 3 ఎమ్మెల్యే సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. బీజేపీ యాక్చువల్ బలం ఎంత? 2019 ఎన్నికల్లో 1% ఓట్లు. ఇప్పుడు ఏమైనా ఓటింగ్ పెరిగిందా? ఏ ఒక్కరైనా గుండె మీద చేసుకొని చెప్పగలరా అవును బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరిగింది అని? లేదు. కానీ బీజేపీకి 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇక్కడ జనసేన పార్టీయే నష్టపోయింది. జనసేన పార్టీ 24 నుంచి 21కి పడిపోయింది. ఎంపీ సీట్లు 3 ఇవ్వడమే తక్కువ, 4 ఇవ్వచ్చు అనుకుంటే 3 ఇచ్చారు. 3ది కాస్త 2కు దిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసినట్టే లెక్క. ఒక రకంగా జనసేన పార్టీ త్యాగం చేసినట్టే లెక్క. ఈ త్యాగం వెనుక వ్యూహం ఉంది, ఖచ్చితంగా వ్యూహం ఉంటుంది. వ్యూహం లేకుండా త్యాగం చెయ్యరు. ఎందుకంటే అక్కడ బీజేపీకి ఇచ్చిన తను బీజేపీ కలిపే ఉన్నారు కాబట్టి గత 5 సంవత్సరాలుగా, గత 4.5 సంవత్సరాలుగా బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నారు కాబట్టి, 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి, అంతిమంగా వైసీపీని ఓడించడమే వాళ్ళ లక్ష్యం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తగ్గారు అనుకోవచ్చు. అయితే బీజేపీకి ఇచ్చిన ఎంపీ సీట్లలో ఓట్లు బదిలీ జరుగుద్దంటారా? విజయనగరం ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చారు, ఓట్లు బదిలీ జరుగుద్దా? అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చారు, ఓట్లు బదిలీ జరుగుద్దా? తిరుపతి ఎంపీ సీట్ ఇచ్చారు, జరుగుద్దా? ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే వాళ్ళకి బీజేపీ సింబలే కొత్త. ఇప్పుడు నరసాపురం బీజేపీ సింబల్ కొత్త కాదు, రాజమండ్రి బీజేపీ సింబల్ ఏమీ కొత్త కాదు. గతంలో బలమైన నాయకులు అక్కడ పోటీ చేశారు. కానీ ఈ అరకు, విజయనగరం ఇటువంటి చోట బీజేపీ సింబల్ కొత్త. అనకాపల్లి వాళ్ళకు కూడా బీజేపీ సింబల్ కొత్త. అంటే బీజేపీ సింబల్ అంటే కమలం పువ్వు అని తెలుసు, కాంగ్రెస్ అంటే హస్తమని, బీజేపీ అంటే కమలం పువ్వు అని గుర్తులు తెలుసు. కానీ దానికి వేయడానికి మనసు ఒప్పదు, ఆ గుర్తుకి ఓటు గుద్దడానికి మనసు ఒప్పదు. అది ఆ ప్రాంతాల్లో సమస్య, ఉత్తరాంధ్రలో. సో ఉత్తరాంధ్రలోనే 3 నియోజకవర్గాలు ఇచ్చేశారు. సో మరి దీన్ని త్యాగం చేసినా దానికి ఫలితం ఉండాలి, వ్యూహం వేసినా దానికి రిజల్ట్ రావాలి. మరి పవన్ కళ్యాణ్ గారి వ్యూహానికి త్యాగానికి ఫలితం ఉంటుందా లేదా అని తెలియాలంటే ఎలక్షన్స్ అవ్వాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏదైతే ఇవ్వాలనుకున్నారో అవే ఇచ్చారు, ఎక్కువ లేదు తక్కువ లేదు. వాళ్ళకి పొత్తులో భాగంగా వాళ్ళకి ఇన్ని ఎంపీ సీట్లు అనుకున్నారు, అన్నీ ఇచ్చారు. ఇదిగో 30 ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీ సీట్లు మీరు ఎలాగైనా పంచుకోండి అని అన్నారు. వీళ్ళు సేఫ్గా ఉన్నారు. ఎటొచ్చి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. చివరికి టీడీపీ కూడా ఒక ఎమ్మెల్యే సీటు వదులుకుంది. సో మరి బీజేపీకి ఇంత ఇచ్చారు కదా, వాళ్ళకి 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కదా, 6 ఎంపీ సీట్లు ఇచ్చారు కదా, మరి బీజేపీ వైసీపీతో ఫ్రెండ్షిప్ వదిలేస్తుందా? నిజాయితీగానే వీళ్ళతో పొత్తులో భాగంగా రాజకీయం చేస్తుందా? వీళ్ళు ఏం ఆశించి బీజేపీకి సీట్లు ఇచ్చారు? సిస్టమ్ సపోర్టు, కార్పొరేట్ ఫండు, పైనుంచి మొత్తం సిస్టమేటిక్ సపోర్ట్ ఆశించి బీజేపీకి అన్ని సీట్లు ఇచ్చారు. మరి నిజంగా వీళ్ళు ఆశించింది బీజేపీ చేయాలి, కార్పొరేట్ ఫండింగ్ వీళ్ళకి ఇవ్వాలి, సిస్టమేటిక్ సపోర్ట్ వీళ్ళకి ఇవ్వాలి. అధికారులతోనో అన్ని రకాలుగా కూడా 2019లో టీడీపీని ఎలా అష్టదిగ్బంధనం చేశారో ఈ ఎన్నికల్లో వైసీపీని అలా అష్టదిగ్బంధనం చేయాలి. బీజేపీ తలుచుకుంటే అది చేస్తుంది. సో బీజేపీ మరి అనుకుంటుందా లేదా? బీజేపీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారితోనూ వైసీపీతోనూ శత్రుత్వం పెట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. లేకపోతే వీళ్ళ త్యాగాలు వేస్ట్, వీళ్ళ వ్యూహాలు వేస్టే. థ్యాంక్ యూ.